ఈ స్టోరీలో హీరో పేరు వచ్చేసి యశస్, తన ఏజ్ 25, హీరోయిన్ పేరు హరిణి, తన ఏజ్ 36. అయితే దీంట్లో ఒక స్మాల్ ట్విస్ట్ ఉంది. హరిణి హస్బెండ్ పేరు దాసేగౌడ అని. సో ఈ లవ్ స్టోరీ ఎక్కడి నుంచి షురు అవుతుందంటే, ఒక జాతరలో అబ్బాయి అమ్మాయిని చూస్తారు. సో అబ్బాయి చూసి నంబర్ ఎక్స్చేంజ్ అవుతుంది. నెంబర్ ఎక్స్చేంజ్ అయ్యాక మెసేజ్లు చేస్తారు. మెసేజ్ అయ్యాక కాల్స్ అయ్యాక డేటింగ్ నుంచి ఓఏ రూమ్ దాకా వెళ్తుంది. సో స్టార్టింగ్ ఒక 1 or 2 months బాగానే ఉంటుంది అనే అఫేర్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. సో ఒక టైంకి హరిణి హస్బెండ్కి తెలుస్తుంది ఇలా అఫేర్ పెట్టుకున్నారు యశస్సు మళ్ళీ హరిణి అని. ఎందుకంటే తన పెళ్ళాం కదా. సో మొబైల్ తీసుకొని ఒక రూమ్లో ఒక 2 to 3 months హరిణిని ఎక్కడ అవుట్ సైడ్ వదలకుండా తన భర్త అనేది చూసుకుంటాడు. అయితే ఈ టైంలో ఏమవుతుందంటే, ఈ యశస్ అనే 25 years కుర్రోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంటాడు. సో హరిణి ఎక్కడ దొరుకుతుందో, నాకు దొరకకుండా వేరే వాడికి దొరికేస్తుందో అది ఇది అని పిచ్చోడిగా అయిపోయి, సో వన్ టైంలో హరిణి ఒక 2-3 months తర్వాత వేరే నెంబర్ నుంచి, వేరే వాళ్ళ ఫోన్ నుంచి యశస్కి ఫోన్ చేస్తుంది. సో ఫోన్ చేసి మీట్ అవుదామని మళ్ళీ బెంగళూరులోనే ఒక ఏరియాలో ఓఏ రూమ్కి వెళ్తారు ఇద్దరు కూడా. అయితే ఏం చేస్తున్నాడంటే యశస్ హరిణిని ఫుల్ న్యూడ్గా చేసి 17 సార్లు పొడిచి చంపేశారు. అదైనాక యశస్ కూడా ఇంటికి వచ్చి చేతిని కట్ చేసుకుని సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. అయితే ధైర్యం రాకుండా తను వెళ్ళి పోలీస్ స్టేషన్లో, కెంగేరి పోలీస్ స్టేషన్ అని చాలామందికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు మీరు మండ్య, మైసూర్ వెళ్ళాలంటే కెంగేరి పైనే వెళ్ళాలి. సో కెంగేరి పోలీస్ స్టేషన్లో వెళ్ళి సరెండర్ అయినాడు ఇలా చంపేసిన హరిణిని అని. సో కెంగేరి పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా ఇది మా స్టేషన్ లిమిట్స్కి రాదు అని సుబ్రహ్మణ్య నగర్ అని వస్తుంది. సో ఆ స్టేషన్ లిమిట్స్కి తనని ఇచ్చేసి ఇప్పుడు సద్యానికి అయితే అరెస్ట్ చేశారు. ఎందుకు ఈ వీడియోని చేస్తున్నానంటే, నార్మల్గా నేను కన్నడలో జియోపొలిటికల్ వీడియోస్ ఎక్కువగా చేసేవాడిని. అయితే రీసెంట్ టైమ్స్లో మన ఇండియాలో మెయిన్గా మన కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ లేదంటే తమిళనాడులో ఈ అఫేర్స్ అనేది ఎక్కువ అవుతుంది. పెళ్ళికి ముందు ఒకలాగా, పెళ్ళి తర్వాత ఒకలాగా. సో చిన్నోళ్ళు ఇప్పుడు నార్మల్గా తెలుగులో అయితే ఆంటీ లవర్స్ అది ఇది అని ఎక్కువగా వీడియోస్ చేస్తుంటారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ పెళ్ళైన అమ్మాయిలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో చేస్తున్నా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ డైలీ ఒక జియోపొలిటికల్ వీడియోస్, లేదంటే మన ఇండియాలో ఏమవుతుంటుంది, ట్రెండింగ్ టాపిక్, అలాంటి టాపిక్స్ గురించి కూడా వీడియోస్ చేస్తుంటా. అండ్ నా మదర్ టంగ్ అనేది కన్నడ. సో మాది బార్డర్ కోలార్. సో నా తెలుగులో కొంచెం ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతిరోజు ఒక వీడియో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కానీ, ట్రెండింగ్ టాపిక్స్ కానీ, మన బెంగళూరు లేదంటే మన కర్ణాటకలో అయిన ఇష్యూస్ గురించి కానీ, లేదంటే ఆంధ్ర, తెలంగాణ గురించి కానీ. సో ప్రతిరోజు ఒక వీడియో అనేది ఉంటుంది. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పక మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.